హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాలకంటి సందీప్ కుమార్. ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, దాంతోపాటు నా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పాదాభివందనాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకుడైన గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. సో నేను మన టాపిక్ చెప్పారు స్వాట్ అనాలిసిస్. ఆ బేస్ మీద మనకు అసైన్మెంట్ ఇచ్చారు, అసైన్మెంట్ నెంబర్ 28. సో నేను స్పీకర్గా నా కెరీర్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ దీన్ని నేను స్వాట్ అనాలిసిస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎస్ అంటే స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏ టాపిక్ అయినా కూడా చెప్పగలుగుతాను. అది నా స్ట్రెంగ్త్. అంటే ప్రతి ఒక్క టాపిక్ గురించి అవగాహన నాకుంది. సో అది నా స్ట్రెంగ్త్ అనుకుంటాను. అదే ఇప్పుడు వీక్నెస్ అనుకోండి. వీక్నెస్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క టాపిక్ మొత్తం 100%, అంటే ఇప్పుడు ఎలా అంటే మనకి బేసిక్ నాలెడ్జ్ ప్రతి ఒక్క దానికి ఉంటుంది. సో ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలంటే మనం దాన్ని ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ప్రిపరేషన్ అనేది నేను వీక్నెస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్కి 100% నాకు తెలియాలని ఇక్కడ రూల్ లేదు, అందరికీ తెలియాలని రూల్ లేదు, అందరూ నేర్చుకునే వాళ్ళే. కాబట్టి అది నా వీక్నెస్ అంటారు. ఆపర్చునిటీ అంటే ఏదైనా స్కూల్ వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు, ఇట్లా మీరు ఇట్లా మోటివేషన్ స్పీచ్ చెప్పండి. సో నేను అది ఆపర్చునిటీగా అనుకుంటాను. అదే థ్రెట్ అనుకోండి, ఇప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. సో దానికి ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది 2 ప్లాన్స్ సెట్ చేసుకోవాలి. ప్లాన్ ఏ అంటే నా మెయిన్ మోటివ్ ఏముండాలి, నేను ప్రిపేర్ చేసిన కంటెంట్ని వాళ్ళకి ఎట్లా డెలివర్ చేయాలి, నేను చెప్పిన దానికి వాళ్ళు ఎంత మోటివేట్ అయ్యారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ స్టోరీస్ కానీ సో అవన్నీ నేను కలెక్ట్ చేయాలి. అది నా ప్లాన్ ఏ. ప్లాన్ బి అంటే ఒకవేళ అవి బై ఛాన్స్ నేను మర్చిపోయినా కూడా ఏవి సింపుల్గా ఉన్నాయి పెట్టుకోవాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి అని పెట్టుకుంటాను. సో ఇది నా స్వాట్ అనాలిసిస్. సో ఈ స్వాట్ అనాలిసిస్ మనం దేనికైనా చేసుకోవచ్చు. సో నేను దీనికి పెట్టుకున్నాను. సో దీనివల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక స్పీకర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఏ విషయం గురించి అయినాను నాన్ స్టాప్గా చెప్పగలిగే కెపాసిటీ నీకు ఉండాలి. అదొకటి. వీక్నెస్ అంటే ఏ విషయం, అది యాక్చువల్గా ఏంటంటే వీక్నెస్ కాకుండా ఆ విషయం నేర్చుకోవడానికి, అంటే అది తెలియని విషయం నేర్చుకోవడం అనేది అది వీక్నెస్ కింద మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మనము చెప్పాలని అనుకుంటున్నాము. సో మనము స్కూల్స్ అప్రోచ్ అయ్యి అది మ్యాక్సిమం ప్రతి ఒక్క స్కూల్కి అవేర్నెస్ ఉంది, ఇట్లా మోటివేషన్ స్పీచెస్ ఇస్తాము అని చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళే మనకి ఆఫర్ ఇస్తారు. కాబట్టి అది మన ఆపర్చునిటీ అనుకుంటాం. అది మన చేతిలోనే పని. అయితే థ్రెడ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక స్పీచ్ అనేది 10 మంది 10 రకాలుగా చెప్తారు. సో 10 మంది 10 రకాలు చెప్పినప్పుడు నేను ఎట్లా చెప్పాలి, నేను ఎంత డిఫరెంట్గా చెప్పాలి అనేది ఇక్కడ మెయిన్ థ్రెడ్ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళకి ఇంప్రెస్ అయిందా లేదా అనేది వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్పై డిపెండ్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎట్లా నేను చెప్పగలుగుతాను, దాన్ని ఎట్లా నేను మోల్డ్ చేసుకోవాలి. సో అది నా థ్రెట్ అనుకుంటాను. సో ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.